పిల్లరా గమనించండి. సెక్యులర్ పార్టీ సెక్యులర్ పార్టీ అంటే కాంగ్రెస్, టిఆర్ఎస్. సెక్యులర్ పార్టీస్ అంటే వాళ్ళకు ఓట్లు కావాలా హిందువులై, ముస్లిమ్స్, క్రిస్టియన్స్. ఇది కాంగ్రెస్ కు. అట్లనే టిఆర్ఎస్, బిఆర్ఎస్ కూడా వాళ్ళకు ఓట్లు కావాలా, హిందువుల ఓట్లు కావాలి, ముస్లిమ్స్ ఓట్లు కావాలి, క్రిస్టియన్స్ ఓట్లు కావాలి. క్రిస్టియన్స్ వాళ్ళను సెక్యులర్ పార్టీస్ అంటారు. మన ఏకైక పార్టీ మన బీజేపీ పార్టీ, మన హిందువుల పార్టీ. ఇప్పుడు 22 years తర్వాత ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగింది. 22 years నుంచి కాంగ్రెస్ కానీ టిఆర్ఎస్ కానీ క్యాండిడేట్ని పెడతలేరట. ఇప్పుడు కూడా వాళ్ళు పెట్టలే క్యాండిడేట్ని పెట్టవచ్చు కదా. పోనీ వాళ్ళు క్యాండిడేట్ని పెట్టని పక్షంలో మరి బీజేపీ కన్నా ఓట్లు వేయాలి. ఎంఐఎంని గెలిపించి చూడండి వాళ్ళు. సో ఇంకోటి టిఆర్ఎస్, బిఆర్ఎస్, కేసీఆర్, కేటీఆర్ గారు ఓట్లు వేయొద్దు, దూరం ఉండండి అంటే ఆ కార్పొరేటర్లను మరి ఎన్నుకూరు అంతమంది ప్రజలు ఓట్లు వేసి గెలిపించారు. మరి వాళ్ళకి ఏం ఆన్సర్ చెప్తారు? అందు గురించి ప్రతి ఒక్క హిందువులారా గమనించండి. టిఆర్ఎస్, బిఆర్ఎస్, కాంగ్రెస్ కు ఓట్లు వేయకండి. ఇట్లనే అవుతుంది. ఇప్పుడు ఇండియాలో కూడా కరాచీ వరకు కబ్జా చేసినాం మనం. ఇండియా పాకిస్తాన్ మారినప్పుడు ఆక్యుపై కాశ్మీర్ వదిలేసారు. ఇప్పుడు ఎంత డేంజర్ అయింది చూడండి. అట్లనే జమ్మూ అండ్ కాశ్మీర్ 370 అని పెట్టిరు వాళ్ళు. మోడీ గారు వచ్చిన తర్వాత మోడీ గారు వచ్చిన 370 ఆర్టికల్ అది తీసేసి ఓపెన్ అయింది. ఇప్పుడు మన ఫ్లాగ్ అక్కడ ఎగురుతుంది, ముందు ఎగరకపోతుండే. వక్ బోర్డు తెచ్చారు కాంగ్రెస్. వక్ బోర్డు ల్యాండ్ ఎక్కువ డిఫెన్స్ కుంది, దాని తర్వాత రైల్వేస్ కుంది, దాని తర్వాత వక్ బోర్డు కుంది ముస్లిమ్స్ కు. మోడీ గారి దయ వల్ల కొంచెం చేంజెస్ వచ్చింది. మీరు ఇవన్నీ గమనించాలి, ఆలోచించాలి. మనని ఇండియా పాకిస్తాన్ సపరేట్ అయినప్పుడు పాకిస్తాన్లో మన పాపులేషన్ ఎంత, ఇప్పుడు ఎంత? 1% కూడా లేదు. ఇప్పుడు గుడ్లు కూడా కొట్టిరు, మన చంపేసారు, అక్కడ పంపించేసారు పాకిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళి కూడా ఇద్దరు బగాన్ చేసారు. బంగ్లాదేశ్ తెలుసు మీ అందరికి, అక్కడికి వెళ్ళి కూడా బగాంచారు. ఇప్పుడు మన ఇండియాలో వెస్ట్ బెంగాల్కి వచ్చింది. బెంగాల్లో కూడా మన హిందువుల మీద దాడులు అవుతున్నాయి. రేపటి దినం మన దగ్గర కాదని, మన ఇంట్లో మన ఏరియాలో కాదని మీకు ఏమైనా గ్యారెంటీ ఉందా? అందు గురించి ఏకైక పార్టీ మనకు బీజేపీ పార్టీకే సపోర్ట్ చేయాలా ప్రతి ఒక్క హిందూ. గమనించండి. ఆ టిఆర్ఎస్ కానీ, బిఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ కేవలం వాళ్ళకి ఓట్లు పడాలి. ఓట్లు పడాలి, ముస్లిమ్స్ వేయాలి ఓట్లు వాళ్ళకి. ఇక ఫ్యూచర్లా లేదా క్రిస్టియన్స్ ఓట్లు వేయాలి. ఫ్యూచర్లా నిలబడిక క్యాండిడేట్లు కూడా ఉంటుంది వాళ్ళకు. నేను విజయరామరాజు, నా పేరు. కంటోన్మెంట్ పికెట్లు ఉంటారు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ. ముందు ఫ్యూచర్లో నిలబడాలంటే కొంతమంది డమ్మీ క్యాండిడేట్లు నిలబడతారు కదా, ఇండిపెండెంట్ క్యాండిడేట్ గా. అట్లనే కాంగ్రెస్ కూడా ఇండిపెండెంట్ క్యాండిడేట్ లాగానే నిలబెట్టుకోవాలి వాళ్ళు. టిఆర్ఎస్, బిఆర్ఎస్ కూడా ఇండిపెండెంట్ క్యాండిడేట్ లాగానే డమ్మీ క్యాండిడేట్ పెట్టుకోవాలి. అట్లా ప్రతి ఒక్క ఓటరు, హిందూ ఓటరు గమనించండి. బీజేపీకి బ్లైండ్ వేయండి. బ్లైండ్ ఎట్లయితే ఎంఐఎం పార్టీకి వాళ్ళు బ్లైండ్ వేస్తారో, ఓల్డ్ సిటీలో ఏళ్ళ నుంచి చూస్తున్నాం మనము. అక్కడ ఎంఐఎం పార్టీకి వేస్తారు వాళ్ళు. ఎవ్వరైనా ఉండని, ఏమన్నా కానీ ఎంఐఎంనే గెలిపిస్తారు బ్లైండ్ గా. అట్లా గెలిపియాలి మనము. బీజేపీ క్యాండిడేట్లను బ్లైండ్ వేసి గెలిపియాలి. మీకు దండం చేసి నిద్రలకి వెళ్ళి లేవండి, ఆలోచించండి, బీజేపీకి సపోర్ట్ చేయండి. నేను మీ విఆర్ విజయరామరాజు, కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. ఈ ఒక వాయిస్ మెసేజ్ మ్యాక్సిమం షేర్ చేయండి ప్లీజ్. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.